హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి కాలనీ కుకట్పల్లి. ఈరోజు నా యూట్యూబ్లో చూసుకుంటే కనుక చాలామంది డిఫరెంట్ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళ డౌట్స్ అనేవి చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. వాళ్ళకి నేను ఈ రకంగా రిప్లై ఇవ్వలేకపోవచ్చేమో, కానీ మీ డౌట్స్ని నేను ఒక వీడియోలో చేద్దామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. చాలామంది అడిగిన క్వశ్చన్ ఇంకొకటి ఏంటి అంటే, ఎవరు చేయించుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చేయించుకోవచ్చు. సో ఇందులో చూసుకుంటే కనుక అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 90 ఏళ్ళు 100 ఏళ్ళ వయసు వాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అంటే పేషెంట్ ఫిట్గా ఉంటే చాలు. సో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. అందులోనూ మనం ఏమీ స్పైనల్ అనస్థీషియా కానీ అంటే నడుముకి ఇచ్చే అనస్థీషియా కానీ మొత్తం పడుకునేటట్టు అనస్థీషియా కానీ ఇవ్వట్లేదు కాబట్టి ఓన్లీ ఆ అంగానికి చుట్టూ మాత్రమే ఇస్తున్నాం కాబట్టి ఎవరికైనా చేయొచ్చు. యూజువల్గా మనము ఏం చేస్తుంటామంటే చిన్న పిల్లలకైతే కనుక కొంచెం సెడేషన్ అంటే మత్తు ఇస్తుంటాం. వాళ్ళు జస్ట్ ఒక 5 to 10 minutes పడుకునేటట్టుగా మత్తు ఇస్తుంటాం. సో వాళ్ళు మాత్రము కొంచెము ఒక 3 to 4 hours ఏం తినకుండా తాపకుండా మనము మత్తు ఇస్తుంటాం. మిగతా వాళ్ళందరి అడల్ట్ పేషెంట్స్కి చూసుకుంటే కనుక అబౌట్ 10 years చూసుకుంటే కనుక వాళ్ళు హ్యాపీగా తినేసే రావచ్చు మన క్లినిక్కి, హాస్పిటల్కి. సో వాళ్ళకి ఓన్లీ అంగం దగ్గరనే మత్తు ఇస్తాం కాబట్టి ఎటువంటి ప్రికాషన్స్ అంటూ ఉండవు. అందులో ఇది ఏజ్తో లిమిట్ అనేది ఏం లేదు. ఎవరికైతే ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఒక హెల్త్ కాన్షియస్గా చూసుకుంటే కనుక ఈ సుంతి అనేది సర్కంసిషన్ అనేది ఎవరైనా చేయించుకోవచ్చు. ఎటువంటి ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు. ఈ చాలామంది ఇంకో క్వశ్చన్ ఏమడిగారంటే, పెళ్ళికి ముందు చేయించుకోవాలా, పెళ్ళి తర్వాత చేయించుకోవాలా, ఎప్పుడు ప్రిఫర్ చేయమంటారు మమ్మల్ని ఆపరేషన్ చేయించుకోవడానికి అని అన్నారు. సో ఇది చూసుకుంటే కనుక చాలామందికి పాత వీడియోలో కూడా చెప్పాను. అసలు పేరెంట్స్గా ఒక పిల్లల్ని పెంచేటప్పుడు మనం ఏం చేయాలి, అబ్బాయిని పెంచేటప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి. యూజువల్గా అప్ టు 5 years వరకు చూసుకుంటే కనుక పిల్లలకి ముందరున్న చర్మం అనేది ఫ్రీగా మూవ్ అవ్వదు. సో అవన్నీ అతుకులు ఉంటాయన్నట్టు. అది పుట్టుకతోటే వచ్చిన అతుకులు. అవి మెల్లగా మనము వెనక్కి అని క్లీన్ చేయడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అవి బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో దీన్ని ఫిజియలాజికల్ ఫైమోసిస్ అంటాం. సో అప్ టు 5 years వరకు చూసుకుంటే కనుక నేను చెప్పినట్టుగా కనుక వెనక్కి ముందరికి చర్మాన్ని శుభ్రంగా వెనక్కి అంటే కనుక మనకు కొంచెం వరకు ఫైమోసిస్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. 5 years దాటిన తర్వాత కూడా అలాగే ఉంది, వెనక్కి పోవట్లేదు, అలాగే గట్టిగా ఉంటుంది, ముందర అతుక్కపోతుంది, లేకుంటే పుట్టిన తర్వాత ఎనీ ఏజ్ గ్రూప్లో బెలూన్ లాగా ఉబ్బిపోతుంది మూత్రం పోస్తుంటే, అట్లాంటివన్నీ మనం ఫైమోసిస్ కింద తీసుకుంటాం. సో ఆ రకంగా చూసుకుంటే అది మూత్రం పోయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి పెళ్ళికి ముందా పెళ్ళికి తర్వాత అని ఆలోచన లేకుండా 100% చేయించుకోవాల్సి వస్తుంది. అదే కాకుండా కొందరికి అడోలసెంట్ ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత అంగం పెద్దగైనప్పుడు వెనక్కి పోకపోవడము, శుభ్రంగా చేసుకోవడానికి రాకపోవడము, అంతేకాకుండా లోపల తెల్లటి జిగురు లాంటిది అడ్డం పడి మొత్తం దురదలు పెట్టడము, కొందరికి చిన్న గుల్లలు లాంటి ఇన్ఫెక్షన్ అవ్వడము, కొంచెం ఫౌల్ స్మెల్, ఒక రకమైన వాసన రావడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో ఇది అగైన్ చూసుకుంటే కనుక అవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి 100% ఏజ్తో డిపెండ్ కాకుండా పెళ్ళికి ముందా తర్వాత అని కాకుండా ఎప్పుడైనా చేయించుకోవచ్చు. చాలామందికి అంగం పెద్దగైనప్పుడు కొంచెం ఫైమోసిస్ ఉండడం అంటే అంగం వెనక్కి పోకపోవడము, కింద అటాచ్మెంట్ టైట్గా ఉండడము, ఇంటర్కోర్స్ చేసినప్పుడు అక్కడ కట్ అయిపోయి బ్లీడింగ్ అవ్వడం, ఇట్లాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పెళ్ళికి ముందే చేయించుకోవాలి. ఎందుకంటే పెళ్ళి తర్వాత చాలామందికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది. అండ్ ఏమైందో ఏదో ఆపరేషన్ అంట అంగం పెద్దగా అవుతలేదేమో అనే డౌట్లు చాలామంది కలుగుతుంటాయి కాబట్టి పెళ్ళికి ముందు చేయించుకోవడమే ప్రిఫరబుల్ అని చెప్తుంటాను. వాట్ ఈస్ ద ఎమర్జెన్సీ కండిషన్ ఇన్ ప్రెప్యూజల్ స్కిన్ అని ఒక క్వశ్చన్ అడిగారండి. ఈ రకంగా చూసుకుంటే కనుక ఎమర్జెన్సీ కండిషన్ అంటూ రెండు ఎమర్జెన్సీ కండిషన్స్ ఉంటాయి. ఈ రకమైన సుంతి ఆపరేషన్లు అంటే నేను మిడ్నైట్ వచ్చి సుంతి చేయాల్సినంత అవసరం ఎవరికి పడదు. ఎందుకు అంటే ఈ సుంతి ఆపరేషన్లు ఏమవుతుంది అంటే ఈ స్కిన్ ఏదైతే ఉందో వెనక్కి ముందరికి పోవట్లేదని ఆల్రెడీ పేషెంట్ కూడా తెలుసు. కానీ కొందరు ఏం చేస్తారంటే అలాగే వెనక్కి పోకపోయినా కానీ బలవంతంగా ఇంటర్కోర్స్ చేయడం కావచ్చు, లేకపోతే వెనక్కి కావాలని వెనక్కి అనేసి క్లీన్ చేసుకుందామనే ప్రయత్నం చేసి ఉండొచ్చు, లేకుంటే మాస్టర్బేషన్ చేసినప్పుడు హస్తప్రయోగం చేసినప్పుడు చర్మం వెనక్కి అని మళ్ళీ ముందుకు అనుకోకపోవడం, ఇట్లాంటివన్నీ చాలామంది చేస్తుంటారు. చేసినప్పుడు ఏమవుతుందంటే చర్మం అనేది వెనక్కి వెళ్ళిపోయి అట్లే గట్టిగా పట్టేసుకుంటుంది. దానివల్ల మొత్తము ఎర్రగా అయిపోవడము, ఉబ్బిపోవడము, విపరీతమైన నొప్పి కూడా అవుతూ ఉంటుంది. కొందరు అలాగే నొప్పిని తట్టుకొని టాబ్లెట్ వేసుకొని వదిలేస్తారు. వాళ్ళకందరికీ కొంచెం పసు కారడము, బాగా స్వెల్లింగ్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. కొందరైతే కింద అటాచ్మెంట్ ఏదైతే కట్ అయిపోతుందో ఇమ్మీడియట్గా అక్కడ ప్రెషర్ బ్యాండేజ్ అప్లై చేసేసి ఇమ్మీడియట్గా మన దగ్గరికి వస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మనము కొన్ని సందర్భాల్లో ఎమర్జెన్సీగా పారాఫైమోసిస్ని రిడక్షన్ చేసేసి వాళ్ళకి ఇమ్మీడియట్గా మనము ఫైమోసిస్కి ట్రీట్మెంట్ ఎలాగైతే సుంతి ఆపరేషన్ చేస్తామో ఆ రకంగా చేస్తుంటాం. ఈ కేసర్ స్టేప్లర్తో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈవెన్ పారాఫైమోసిస్ పేషెంట్స్ చూసుకుంటే కనుక అంటే వెనక్కిపోయి ముందరికి రాకపోతే చాలామందికి ఓపెన్ మెథడ్లో చూసుకుంటే ఓన్లీ రిడక్షన్ అంటే అందులో ఉన్న నీళ్ళని తీసేసి మళ్ళీ ముందరికి అనొచ్చు, కానీ ఆ టైంలో సర్జరీ చేయడానికి రాదు. ఎందుకంటే విపరీతమైన ఇన్ఫ్లమేషన్ ఉంటుంది, బ్లీడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ కేసర్ స్టేప్లర్తో ఆ రకంగా పారాఫైమోసిస్ ఉన్నా కానీ మనం అదే టైంలో సేమ్ టైంలో
రిడక్షన్, అంటే అందులో ఉన్న నీళ్లు తీసి ముందలకని అదే టైంలో మనం సుంతి ఆపరేషన్ కూడా చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్ ఉంటుంది కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్లో.